ఏంటిరా ఇవి? ఈడేంటో కాయలు ఎట్టుకొచ్చాడు, ఊపుతున్నాడు, కోస్తున్నాడు అనుకుంటున్నారా? హలో గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మనం మేక కిడ్నీలతో నెక్స్ట్ మేక గుండెకాయలతో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. మనకి ఒక 3 గుండెకాయలు 6 కిడ్నీలు అనమాట. సో ఇవి మనకి ఎక్కడివి అంటే, నేను లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, సో హౌస్ ఓపెనింగ్ అని. సో మనకి ఆ రోజైతే ఒక 3 మేకలు అయితే కోసారు మనకి ఫంక్షన్లో. సో అప్పుడు కోసిన తర్వాత మనకి పార్ట్స్ అనేవి ఇచ్చేస్తారు కదా, సో ఆ పార్ట్స్ని మనం జాగ్రత్త పెట్టామన్నమాట. సో ఇప్పుడు వాటితో మనం ఫ్రై అయితే చేయబోతున్నాం, కర్రీ అయితే కాదు. ఎందుకంటే అవి కర్రీకి అసలు సెట్ కాదు, టేస్ట్ కూడా బాగోదు. ఒక వస్తువుని ఎలా వండుకోవాలో మనం అలాగే వండుకోవాలి. ఇవైతే మాత్రం ఫ్రైకే సెట్ అవుతాయని చెప్పారు. సో అన్నట్టుగానే చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ ఇచ్చి పడేసింది అనమాట. ఎక్సలెంట్. ఇది వండింది అయితే మాత్రం మా అత్త. చాలా అంటే చాలా బాగుండారు. అండ్ మా ఆంటీ, మా అత్త నాకు వీడియో తీయడంలో కూడా మంచి కోఆపరేట్ చేశారనమాట. సో టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ అనమాట. ఎప్పుడన్నా అంతమంది మీటే కాకుండా మనకి ఇంట్లోకి ఈ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అయితే మనం మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం మూకుల్లో ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కరివేపాకు అయితే వేసుకున్నాం. సో కొంచెం కరివేపాకు కూడా అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. దాని తర్వాత చెక్క, యాలక్కాయలు అవన్నీ వేసుకున్నాం అనమాట. సో అవి కూడా కొంచెం అయిన తర్వాత ఇప్పుడు మనమైతే మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ మీట్ని అయితే వేసుకుంటున్నాం అనమాట. సో చూడండి ఒకసారి, చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే. సో ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుంటే మొత్తం ఆయిల్ అన్నీ కలుస్తుంది. ఈ ఫ్రై ఎందుకు చేస్తున్నారంటే చెప్పాను కదా, కర్రీకి అయితే అసలు సెట్ అంటే సెట్ కాదు, మనకి కుదరదు కూడా. సో అందుకే మనం చాలా అడిగాం, నేను కూడా అడిగాను కర్రీ చేయొచ్చు కదా అంటే చెప్పడం ఏంటంటే ఫ్రైకి కుదురుతుంది, కర్రీకి బాగోదని చెప్పారు. సో మనకేం తెలుసు, పెద్దవాళ్ళకే తెలుస్తుంది కదా. సో వాళ్ళు అన్నట్టుగానే మనం ఫ్రై అయితే చేపిస్తున్నాం అన్నమాట. సో కొంచెం మనం ఇప్పుడు సాల్ట్ వేసాం, నెక్స్ట్ పసుపు కూడా వేసాం. సో ఇప్పుడు వాటిని మనం కలుపుకుందాం. పసుపు స్టార్టింగ్లో వేసుకోవాలి, పసుపు సాల్ట్ అనేది, ఎందుకంటే కొంచెం నీస్ అనేది స్మెల్ పోతుంది పసుపు వల్ల. సాల్ట్ వల్ల స్టార్టింగ్ వేసుకుంటే మనకి ముక్కలోకి సాల్ట్ పడుతుంది అనమాట. చాలామంది లాస్ట్లో ఎప్పుడంటే కారం, మసాలా, సాల్ట్ అన్ని లాస్ట్లో వేసుకుంటారు. సాల్ట్ మాత్రం ముందు వేసుకోవాలి, పసుపు కూడా ముందు వేసుకోవాలి. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు జీలకర్ర పొడి అనేది వేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు జీలకర్ర పొడి వేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ. సో చూసారు కదా, కొంచెం బాగా కలుపుకొని మనం ఈ మంట విషయానికి వస్తే మాత్రం మనం మంట అనేది తక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ అనేది పెట్టకూడదు మంట. ఎందుకంటే ఎక్కువ పడితే నీకు ముక్కలోకి అంటే మాడిపోద్ది, ప్లస్ ముక్కలోకి సరిగ్గా వెళ్ళదనమాట. సో ఇప్పుడు ఏది వాటర్ అయితే ఉందో ఇదంతా ఊరాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. వీడియో వచ్చి 5 మినిట్స్ ఉంది కాబట్టి, ఎందుకు 5 మినిట్స్ ఉందంటే వాటర్ అంతా ఊరాలి ఇది. సో ఈ వాటర్ అంతా ఎప్పుడైతే ముక్కలోకి వెళ్తుందో మనకు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి మంట అయితే మాత్రం సిమ్లోనే ఉండాలి. ఎక్కువ పెట్టామంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ ఉండదు. సో మంట మాత్రం మనం చిన్నగానే పెట్టుకోవాలి. మధ్యలో ఏదో బిల్డప్ ఇద్దామని చెప్పి మనం మూత తీసి తిప్పుతాం అనమాట. అలాగా ఇది మనం ఏం చేయలేదు. సో మొత్తం పక్క నుంచి చూసాను అనమాట మేకింగ్ ప్రాసెస్. ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ చేయాలని చెప్పేసి అలా చేసామన్నమాట. సో ఇప్పుడైతే మనం ధనియాల పొడి, నెక్స్ట్ మటన్ మసాలా వేసుకుందాం. ఇందాక చూసారు కదా ఎంత కర్రీ ఉండాలో, ఇప్పుడు చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో. చూస్తేనే నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. మనకి చాలా వాటర్ ఉంది ఫస్ట్, జ్యూసీగా. సో మనకి ఈ యొక్క క్వాంటిటీకి రావాలన్నమాట ఇది, అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది. సో ఫైనల్గా పైన మనం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ వేరు అనమాట. కొత్తిమీర లేకుండా ఏం చేయలేము మనం, ఎందుకంటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకుంటే ఆ హీట్లో దీని టేస్ట్ కూడా వస్తుంది అనమాట మనకి. సో ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకున్న కొంచెం సర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చూద్దాం. సో అయితే మనం మంట ఆపేసుకుందాం.
లేదంటే మాడిపోద్ది. సో ఓకే, ఇప్పుడు మనమైతే టేస్ట్ చూసుకుందాం ఒకసారి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది, ఇచ్చి పడేసింది. సో చూసి వెళ్ళిపోకుండా ఒక్క షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.